హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీకి సంబంధించి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అంతా కంప్లీట్ అయిపోయింది, అందరూ చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒకసారి పిక్చర్ చూడండి. సో ఫస్ట్ ఈ పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఈ పిక్చర్ అనమాట. పవన్ కళ్యాణ్ అండ్ అలాగే మోడీ, అఖిరానందన్, ఆద్య. పవన్ కళ్యాణ్ తీసుకువెళ్ళి మోడీని తీసుకువెళ్ళి కొడుకుని కూతుర్ని పరిచయం చేశారు. అయితే పరిచయం చేసిన తర్వాత ఇది కూడా నా సిస్టర్ అని చెప్పేసి ఆద్య వైపు చూపించడంతో ఆద్య దగ్గరకు వచ్చి ఆయన నమస్కారం పెట్టడం జరిగింది. అయితే ఇదంతా చూస్తూ ఉంటే అటు పాలిటిక్స్లో అఖిరానందన్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే చెక్కలు కొడుతున్నాయి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే అక్కడికి అఖిరానందన్ అండ్ అలాగే ఆద్యని ముందు కూడా మొన్న ఎప్పుడైతే భారీ మెజారిటీ ఒక 71,000 మెజారిటీతో గెలిచినప్పుడు అన్నా లేచినో అఖిరానందన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అటు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిశారు. ఆ పిక్చర్స్ మొత్తం ఆల్ ఓవర్ సోషల్ మీడియా వైరల్గా మారాయి. దాని తర్వాత రేణు దేశాయ్ కూడా ఆ పిక్చర్ని పోస్ట్ చేసి ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పడము ఇవన్నీ మనందరికీ తెలిసినవి. అయితే ఇది ప్రమాణ స్వీకారం జరిగిన యాక్చువల్లీ ఇది స్టేజ్ అనుకుంటే దీని వెనకాల సైడ్ లేకపోతే దాని పక్కకున్న కొంచెం ఏరియా ఏదైతే స్లాట్ ఉంటుందో ప్రధాని మోడీ వెళ్ళే టైంకి ఆయన అభివాదం తెలిపి వెళ్తున్న టైంలో వాళ్ళిద్దరిని కలిసి కంగ్రాచులేషన్స్ చెప్పినట్టు నమస్కరించినట్టయితే తెలుస్తుంది. మనకి క్లియర్ పిక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో పవన్ కళ్యాణ్ ఎంతైతే పాపులర్ అయ్యారో ఆయనతో పాటు ఆయన కొడుకు అయినటువంటి అఖిరానందన్ ఎక్కువగా ఫోకస్లోకి వస్తున్నారు. ఆయనకు సంబంధించి సినిమాస్కి అనుకోవచ్చు, లేకపోతే ఆయనని జనాల్లోకి పరిచయం చేయాలి అని అనుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఆయనకి ఫేమ్ అనేది అయితే ఎక్కువగా వస్తుంది. రీసెంట్గా ఇప్పుడు ఆద్య కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ ఫుల్ ఫొటోస్ దిగడానికి ముందుకు రావడము ఇలా అన్నీ చూస్తూ ఉంటే అసలు వీళ్ళిద్దరికీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే ఎవరు ఇండస్ట్రీకి వస్తారో ఎవరు రారు ఏంటి ఈ విషయాల గురించి మొత్తం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న మూమెంట్ ఏంటి అంటే అఖిరానందన్ ఎప్పుడు మూవీలోకి రాబోతున్నారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వైజ్గా అయిపోయిన తర్వాత అయిపోకన్నా ముందు ఎప్పుడైతే ఆయన గెలిచారు భారీ మెజారిటీతోనని తెలిసినప్పుడు అప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి అందరికీ నమస్తే పెట్టడం, జై జనసేన అనడము, దాని తర్వాత వీడియోస్ ఎడిట్ చేయడము ఇవన్నీ చూస్తూ ఉంటే నాన్న మీద ఎంత ప్రేమ ఉంది ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో చూసారు కదా, మీకు ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది ఏంటనేది కింద కామెంట్ బాక్స్ అయితే తెలియచేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.